కృష్ణా టెల్పాండ్ నీటి విషయంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నది జలాలు, సాగు, తాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట నాగార్జున సాగర్ టెల్పాండ్ వ్యవహారం 10 ఏళ్లుగా నిండుగా ఉంటూ నల్గొండ జిల్లా అవసరాలను తీర్చే టెల్పాండ్ చోరీకి గురైందని, ఎటువంటి అనుమతులు లేకుండా టెల్పాండ్ నీటిని ఆంధ్ర ప్రభుత్వం చోరీ చేస్తే ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయి లేదని విమర్శించారు. ప్రభుత్వం సోయి లేనితనంతో 2014 పరిస్థితులు పునరావృతం అవుతాయని, మళ్లీ ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టి లేపే ప్రభుత్వం తీరు ఉంటుందని ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టి లేపేలా ప్రభుత్వ పనితీరు ఉందని అన్నారు. కృష్ణా నీటి దోపిడీపై పల్లెల్లోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసపు హామీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తే ప్రజలను కరువులోకి నెట్టారని ఆరోపించారు. టెల్పాండ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ల విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జున సాగర్ టెల్పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టెల్పాండ్ మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టెల్పాండ్ ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్ కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మనుషులు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టెల్పాండ్ నుంచే మనం నీళ్లు ఇచ్చినాం. గత 5 సంవత్సరాలుగా ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్గొండ జిల్లా గొంతులు నిండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే, కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకు కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసులే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వెంటనే టెల్పాండ్లో